మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఈ దినం వరకు క్షేమంగా కాపాడినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినం ముందు పుట్టిన దినంలో వివాహ దినం జరుపుకున్న బిడ్డలను కూడా దేవుడు విశేషంగా కాపాడాలని ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరాంతం వరకు దేవుని కాపుదల భద్రత మీ అందు ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అట్టి కృప మీరు పొందుకుందరుగాక. దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 37వ కీర్తన 4-5 వచనాలు చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మన జీవితము దేవునితోనే ముడిపడి ఉన్నదని వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు అర్థమవుతుంది. మనము జీవించాలన్నా ఆయన మీద ఆధారపడి ఉండాలి, ఆయనను సేవిస్తూ ఉండాలి. మనము జీవిస్తూ మన కార్యాలు నెరవేర్చబడాలన్నా దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. అలాగే మన హృదయ వాంఛలు నెరవేర్చాలన్నా దేవుని వలననే మనకు సాధ్యమవుతుందని వాక్యాల ద్వారా చూస్తూ ఉన్నాం కదా. యెహోవాను బట్టి సంతోషించుము అని వాక్యంలో తెలియజేయబడుతుంది. ఎందుకంటే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు. ఇంకా మన మార్గములను యెహోవాకు అప్పగించుకున్నప్పుడు ఆయన ఏమి చేస్తారు? మనల్ని సరళమైన త్రోవలు నడిపిస్తారు. మన ముందు ఆయన నడుస్తారు, మన పాదములకు దీపముగా ఉంటారు. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు క్షేమస్థితిని మనకు అనుగ్రహిస్తారు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించటం వలన మన జీవితం అంతయు కూడా క్షేమముగాను ఆరోగ్యవంతముగాను ఆశీర్వాదకరముగాను మన కార్యాలన్నీ నెరవేర్చబడు విధముగాను ఉంటాయని వాక్యాల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి ఈ సంవత్సరంలో మీరు ఏ కార్యం చేయబోతూ ఉన్నారో ఆ కార్యమును దేవుని మీద పెట్టి దేవుని పాదాల యొద్ద సమర్పించుకొని దేవుని ప్రార్థన చేస్తూ దేవుని విజ్ఞాపన చేస్తూ ముందుకు సాగినప్పుడు మీ కార్యాలు దేవుడు నెరవేరుస్తాడు. అలాగే మీ హృదయ వాంఛలను కూడా తీరుస్తాడు. హృదయ వాంఛలను ఎవరు తీరుస్తారో, ఎప్పుడు తీరుస్తారంటే మన వలన ఏమీ కానే కాదు. మనం ఇతరుల మీద ఆధారపడినా అది కూడా జరగదు. మన హృదయ వాంఛలను నెరవేర్చేది మన దేవుడే. మన హృదయాన్ని ఎరిగిన దేవుడు కనుక, మనలను ఎరిగిన దేవుడు కనుక, మనలను పుట్టించిన దేవుడు కనుక మన హృదయ వాంఛలను కూడా దేవుడు నెరవేర్చును అని కూడా వాక్యాలు చూస్తున్నాం. కాబట్టి మనము మన పూర్ణ హృదయంతో మన పూర్ణ ఆత్మతో ఆయనను సేవిస్తూ మన ముందుకు నడిచినప్పుడు మన సమస్త కార్యాలు నెరవేరుస్తారు, మన వాంఛలు తీరుస్తారు. నీ భారము యెహోవా మీద మోపము అని కూడా తెలియజేస్తున్నారు. నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అంటున్నాడు. మన భారము ఆయన మీద మోపాలి. ఈ సంవత్సరంలో మనం ఏం చేయబోతున్నామో మనకు బాగా తెలుసు. మనం ఏమి తలపెడుతూ ఉన్నామో అది మనకు బాగా తెలుసు కనుక మన ఆలోచనలను దేవుని పాదాల యొద్ద పెట్టి ముందుకు వెళ్ళినప్పుడు ఆయన మన హృదయ వాంఛలు తీరుస్తాడు. మన మార్గములను ఆయనకు అప్పజెప్పినప్పుడు మన కార్యాలన్నీ సఫలం చేస్తాడు. ఆయన అద్భుత కార్యాలు మన ఎడల జరిగించి మనకు మేలులను అనుగ్రహిస్తాడు ఈ సంవత్సరంలో. కనుక మనము ఆయన వైపు చూద్దాము. ఆయనను బట్టి సంతోషిస్తూ మన కార్యాలను ఆయన పాదాల యొద్ద పెట్టి ఆయన ద్వారా మన కార్యాలు సఫలం చేసుకుంటూ మన ఆలోచనలన్నిటినీ దేవుని మీద పెట్టి మన మార్గములను ఆయనకు అప్పచెప్పినప్పుడు మనల్ని క్షేమంగా నడిపిస్తారు, మన కార్యాలను సఫలం చేస్తారు, మనకి తోడుగా ఉంటారు. ఈ లోకంలో మనకి ఎవరు తోడుగా ఉన్నా ఎవరు తోడుగా ఉండకపోయినా మన దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తారు కనుక ఆయన మీద ఆధారపడదాము. మరి ఒక చోటు కూడా యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఈ విధముగా తెలియచేయబడుతుంది. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. మనము ఆయన మీద ఆధారపడినప్పుడు, మనం ఆయన మీద ఆధారపడుతూ ఆయనకు మనల్ని అప్పచెప్పుకుంటూ మన మార్గంలో ఆయనకు అప్పచెప్పుకుంటూ ఆయనను సేవిస్తూ మనము జీవించినప్పుడు మనకి ఏం అనుగ్రహించబడతారంటున్నారు? యెహోవా యందు ఆనందించెదవు అంటున్నారు. మనము యెహోవా యందు ఆనందించే వారముగా ఉంటాం. ఎందుకని? మన కార్యాలు ఆయన సఫలం చేస్తారు, మన మార్గములను సరళం చేస్తారు,
మన యొక్క కోరికలను ఆయన నెరవేరుస్తారు, మనకి క్షేమమును అనుగ్రహిస్తూ ఉంటారు. కనుక మనము ఆయన యందు ఆనందించి ఆయన మనలో ఆనందించే విధముగా మనము ప్రార్థన యాచనలు చేసి ఈ మేలులన్నీ పొందుకున్న ద్వారా దేవుడు కూడా మన యందు ఆనందించే దేవుడుగా ఉన్నాడని వాక్యం తెలియజేయబడుతుంది. దేశం యొక్క ఉన్నతమైన స్థలములకు నేను ఎక్కించేదను అని కూడా అంటున్నారు. అంటే వృద్ధి పరుస్తారు మనల్ని. మనము ఆయనను సేవిస్తూ ఉండాలి, ఆయనను ఆరాధిస్తూ ఉండాలి, ఆయనను ఘనపరుస్తూ ఉండాలి. దేశం యొక్క ఉన్నతమైన స్థలంలో మనల్ని ఎక్కించే విధంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మన చదువుల్లో, మన బిడ్డల చదువుల్లో హెచ్చిస్తాడు, మన పిల్లల వివాహాల్లో హెచ్చిస్తాడు, మన పిల్లల భవిష్యత్తులో హెచ్చిస్తాడు, మనలను హెచ్చిస్తాడు. దేశం యొక్క ఉన్నతమైన స్థలంలో అంటే అధికారంతో కూడిన పొజిషన్స్ లో దేవుడు మనల్ని, మన పిల్లల్ని ఉంచుతాడు. కనుక ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే ఆయన మార్గములను మనం అనుసరించాలి, ఆయన యందు మనం సంతోషిస్తూ మన కార్యాలను ఆయన ముందు పెట్టాలి, ఆయన ఆలోచనలను మనం తీసుకోవాలి. ఆ విధముగా జీవించినప్పుడు దేవుడు మనకి క్షేమమునిస్తాడు, వృద్ధినిస్తాడు, ఉన్నతమైన స్థలంలో ఎక్కిస్తాడు, మనల్ని అధికారులుగా చేస్తాడు, మనల్ని సంతోషభరితులుగా చేస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. చూస్తున్న బిడ్డలందరూ కూడా ప్రభువా మీ యందు సంతోషిస్తూ వారి మార్గములను మీకు అప్పగించుకొని, వారి కార్యాలను మీకు అప్పగించుకొని, వారికి క్షేమమును వృద్ధిని కలుగు విధముగా మా ప్రభువా మీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.